క్లాస్ ఫస్ట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒక జాబర్ అవుతాడు, లేకపోతే డాక్టర్ అవుతాడు. చదువుకోకుండా లాస్ట్ ఉంటాడు చూడు, వీడు ఏముడికి పనికిరా అనుకోని లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. వాడేమవుతాడు తెలుసా, వాడు పొలిటీషియన్ అవుతాడు. ఈ చదువుకున్నాడు డాక్టరు వీటి అందరు కలిసిపోయి ఆయనకి నమస్కారాలు పెట్టాలి. సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఎవరు? తల్లిదండ్రులు. ఈ రోజులలో ఏమైపోయిందంటే మొత్తము డిగ్రీ చేశారంటే వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాల్సిందే. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పీజీ కానీ, డిగ్రీ కానీ, ఎనీ డిగ్రీ చేశారంటే జాబ్ చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు జాబ్ చేయకపోతే వాడు వేస్ట్ గాని కిందకి కౌంటింగ్ చేస్తున్నారు ఈ రోజులలో. బయట వాళ్ళు ఏమన్నా అంటే స్టూడెంట్స్ కానీ, యవనస్తులు కానీ ఎవరైనా అంత పట్టించుకోరు. కానీ ఇంటి వాళ్ళు, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్నలు, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు అన్నదంతా చాలా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనం చదివినంత మాత్రాన మనకు జాబులు రావాలి అని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు 100 మందిలో 100 జాబులు రావు ఎవరు కూడా, ఎవరో ఒక 5-10 మందికి వస్తాయి. అందరికైతే రావు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎట్లా ఉంది. ఒక సాఫ్ట్వేర్ జాబులు ఒక 100 ఉన్నాయంటే 1,00,000 మంది అటెండ్ అవుతున్నారు. ఆడు ఆ ఉన్న జాబ్లని 1,00,000 మందిని ఒక ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూ, 10-20 ఇంటర్వ్యూలు పెట్టేసి అని కావలసిన ఎన్ని వేకెన్సీని అంతమందిని మాత్రం తీసుకుంటాడు. అంటే ఏరి తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజుల్లో డిగ్రీలు చేసినంత మాత్రాన డ్యూటీలు చేయకపోతే ఎవ్వరు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రతకడానికి చాలా దారిలు ఉన్నాయి మనకి. ఓన్లీ గవర్నమెంట్ డ్యూటీ అని కాదు, ప్రైవేట్లో చేసుకోవచ్చు. టాలెంట్ ఉంటే ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు నేను డిగ్రీ చేశాను, బీకామ్ జనరల్. కానీ నాది యాక్చువల్ బ్యాంకుకి సంబంధించింది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, హాస్పిటల్ మార్కెటింగ్ చేస్తాను. అంటే అక్కడ చదువు అనేది లైఫ్ కాదు. మనము లైఫ్లో ముందుకెళ్ళి ఎలా బ్రతకాలి అనేది తెలియాలంటే మనము చదువుకోవాలి. చదువు అంత మాత్రమే. చదివినంత మాత్రాన డ్యూటీలు చేయకపోతే వీళ్ళు వేస్ట్ కాళ్ళు, వీళ్ళు పనికి రాను కానీ అంత చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఈ రోజున మీరు వాడు పనికిరాడు, ఆడేముడికి ఇంత రూపాయి సంపాదించలేడు, ఆయనకి తిండి ఎక్కువ ఇంట్లో పెట్టడము అని చాలా నిందిస్తారు కదా. అలాంటి వారు రాబోతున్న రోజుల్లో వాళ్ళే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్గా చూడు, క్లాస్ ఫస్ట్ ఉన్నవాడు ఏం చేస్తాడు, ఒక జాబర్ అవుతాడు, ఓకేనా, లేకపోతే డాక్టర్ అవుతాడు, లేకపోతే ఒక టీచర్, సంథింగ్. చదువుకున్న వాళ్ళంతా జాబర్స్ అవుతారు, గవర్నమెంట్ ప్రైవేట్ ఎక్కడ సెటిల్ అవుతాడు. చదువుకోకుండా లాస్ట్ ఉంటాడు చూడు. మనం అనుకుంటాం వీడు ఏముడికి పనికిరా అనుకోండి, లాస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. వాడేమవుతాడు తెలుసా, వాడు పొలిటీషియన్ అవుతాడు. అప్పుడు ఈ చదువుకున్నాడు డాక్టరు వీటి అందరు కలిసిపోయి ఆయనకి నమస్కారాలు పెట్టాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్. అంటే ఎవరిని కూడా ఈ రోజుల్లో తక్కువ అంచనా వేయకండి. చదువు అనేది, అన్నలు అక్కడ మీకు కూడా చెప్తున్నాను, చదువు అనేది మనము లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, మనం ఎలా బ్రతకాలి అనే దానికి చదువు అంతే. కానీ చదువు మాత్రం లైఫ్ కాదు. ఏదో ఒక మార్క్ తక్కువ చెందిన ఫెయిల్ అయినా అని అనుకోకండి. ఎవ్వరు కూడా ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకా మనిషికి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. మనుషులు అంటారు కదా, ఇది ఫెయిల్ అయిపోయినా ఎగతాళి చేస్తారు కదా. అవన్నిటిని మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ తీసుకున్నాం అనుకో మనంత తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా, ఇలా ముందు నేను ఏదో ఒకటి చేసి సాధించాలని పట్టుదల ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటేనే మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, బయట 100 మంది 100 రకాలుగా మాట్లాడినా దయచేసి మీ పిల్లలకి, తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి. ఈ రోజులలో ముఖ్యంగా ఏమైపోతుందంటే, వాళ్ళు 10th కాగానే నువ్వు బైపీసీ చదువురా, నువ్వు బీటెక్ తీసుకో, ఎంటెక్ తీసుకో, నువ్వు సాఫ్ట్వేర్గా అదే అంటారు. ఈ రోజులల్లో 100%, 99% 100కి తల్లిదండ్రుల ఆశలను పిల్లల మీద మోపుతున్నారు. కానీ పిల్లలకు ఏం అవసరం ఉంది, వాళ్ళు దేంట్లో ముందు ఉంటున్నారు, వాళ్ళకి ఇష్టమైంది ఏంది, దాంట్లో పిల్లలు ఎక్కడ ఏది చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ముందుకెళ్తారని తల్లిదండ్రులకు ఈ రోజులలో ఆలోచన లేకపోవడం వల్ల ఈ పిల్లలు చదువుతున్న వాళ్ళకి నచ్చింది చదవలేక, తల్లిదండ్రులకు ఇష్టమైన
చదువు మంచి చదివి మంచి మార్కులు తెచ్చుకోలేక వాళ్ళు ఏం చేసుకుంటారు, రాత్రికి వాళ్ళ డిసైడ్. ఇంట్లో వాళ్ళు అదే విధంగా అంటారు, స్కూల్లో కాలేజీలో ఉన్న వాళ్ళు అదే విధంగా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదే విధంగా కాబట్టి వాళ్ళకి ఏంటంటే సూసైడ్ థాట్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఎవరు? తల్లిదండ్రులు. బయట వాళ్ళు 1,00,000 మాటలైనా పిల్లలు ఎవరు పట్టించుకోరు, కానీ తల్లిదండ్రులు అంటే మాత్రము వాళ్ళకి ఇక్కడ తగులుతుంది తెలుసా. తల్లిదండ్రుల మీద మీరు ఆ విధంగా ఉండకండి. వాళ్ళు ఎందుకంటే చిన్నప్పుడు మీ చేతిలో అల్లారు ముద్ద పెంచుతారు కదా, వాళ్ళు చూడండి, వాళ్ళు గేమ్స్ ఆడతారు, లేకపోతే మ్యూజిషియన్ అవుతారా, లేకపోతే చాలా ఉన్నాయి లైఫ్లో, ఏదైనా వ్యాపారవేత్త, చిన్న బిజినెస్, అంతేగాని వీడు చదువుకోవటం కూడా కాదు. మీరు అంతెందుకు ఇప్పుడు అంటారు, అరే నేను చదువుకోలేం రా, నువ్వన్నా చదువుకొని బాగుపడు అంటారు. కరెక్టే మీరు అన్నమాట, చదువుకోకుండా నువ్వే బాగుపడ్డావు. ఒక తండ్రివి చెప్పేటాయనవే నువ్వే చదువుకోకుండా బాగుపడి పిల్లల్ని పొజిషన్లో ఉంచుతున్నావు. మరి ఆడ చదువుకొని ఫెయిల్ అయినా కానీ రేపు పొద్దున పిల్లల్ని వాడు పొజిషన్లో ఉంచాడా? ఒకసారి ఆలోచించారా? అదేనమాట నేను అనేది. ఈరోజు చెప్తున్న టాపిక్ ఏంటంటే చదువు అనేది ముఖ్యం కాదు. మనం డిస్కషన్ చేస్తున్నాం, చదువు అనేది మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగాలంటే చదువు అవసరం. కాబట్టి చదివే లైఫ్ కాదు, మనం బ్రతకడానికి చదువు కావాలంటే. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి. కూడా ఇంత డైరెక్ట్ మాట్లాడడం రాదు, అయినప్పటికీ నేను మాట్లాడతాను. ఒక వీడియో వల్ల ఒక్కరికి ఉపయోగపడుతుంది.